ప్రజా వాయిస్లో ముందుగా సిరా చుక్క. కర్రల కోలాటమా పువ్వుల ఆనందమా తంగేడు తగ్గిపోయింది గునుగు మరుగున పడింది. బంతిపూలే బతుకమ్మకు తోడైనాయి చేతులతో చప్పట్లు లేవు అవ్వల నోట పాట లేదు డీజే మూతలే బతుకమ్మ పాటాయే దాండియా కోలాటమే బతుకమ్మ ఆటాయే నాజుకు నగలు రంగురంగుల చీరలు అక్క బాగున్నాయా వాదినే బాగున్నాయా అనే పలకరింపులు డీజే సౌండ్లో కలిసిపోయాయి. సత్తిపిండి సద్దుల ముద్ద ఈనాటి తరానికి ఓ వరమే. అయినా పిజ్జాలు బర్గర్ల చప్పిడి తిండికి అలవాటు పడ్డోళ్లకు సత్తిపిండి పెట్టాలనుకున్నాడు అమ్మమ్మ బాపమ్మల చాదస్తమే. కల తప్పిన బతుకమ్మ పండుగకు కన్నవారి ఇల్లు చేరిన ఆడబిడ్డలకు పూల పండుగ శుభాకాంక్షలు అంటూ మా బోనాల రమేష్ సీనియర్ జర్నలిస్టు వరంగల్ నుంచి పంపించింది. ఇప్పుడు ఉన్నది ఇప్పుడు జర్నలిస్టుల కోణం ఎట్లుంటది మా బోనాల రమేష్ రాసింది. జర్నలిస్టుల కోణం ఏముంటది, మేము రెగ్యులర్ గా పబ్లిక్ లో తిరుగుతూ ఉంటాం కాబట్టి నిజంగానే ఉందా ఒకప్పుడు ఎంత ఆప్యాయత పలకరించుకునే వాళ్ళు. ఇప్పటికీ ఊర్లలో మంచిగా ఆడుతున్నారు అక్క చెల్లెళ్ళు, కానీ డీజేలు ఏందో ఆడతలేరు. మళ్ళీ బంతి పువ్వులు వచ్చాయి, గునుగు పువ్వు ఇదంతా తంగేడు పువ్వు ఉండాలి. అసలైంది తంగేడు పువ్వు, తంగేడు పువ్వు గునుగు పువ్వు లేక బంతి పూలతో కట్ల పువ్వు అన్ని మళ్ళీ సప్పట్లు పాటలు డీజే పాటలు వచ్చాయి. ఇక కోలాటాలు ఇప్పుడు ఏంది దాండియాలు. ఒకప్పుడు సత్తపిండి తెస్తే ఎంత గమ్మత్తుగా తింటుంటే పిల్లలు ఇప్పుడు వాళ్ళు తిననే తింటలేరు. అన్న పిజ్జా బర్గర్ల మంచిగా రాసేవాడిని.